తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కూడా ఆ పార్టీ జెండా తప్ప వేరే పార్టీ జెండా ఎగరని నియోజకవర్గం ఒకటి ఉంది. అంటే టీడీపీ తప్ప ఇంకొకరు గెలవరు, అదే హిందూపురం. వేరే పార్టీ ఏదైనా అక్కడ గెలిచిందంటే 78లో కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఆ తర్వాత హిందూపురం అంటే ఉమ్మడి అనంతపురం జిల్లా, ప్రస్తుతం సత్యసాయి జిల్లా. హిందూపురం అంటే తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి. రామారావు గారు 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత హరికృష్ణ, ఇప్పుడు బాలకృష్ణ, మధ్యలో ఒకరిద్దరు అటు ఇటు మారిన వాళ్ళందరూ కూడా టీడీపీ నుండి. సో అక్కడ జెండా ఎగరేయాలని చెప్పి ఇంతకుముందు ఎలా కాంగ్రెస్ ట్రై చేసింది, కాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14లో 19లో ట్రై చేసింది. 19లో జగన్మోహన్ రెడ్డి గారు అంత వేవులో కూడా సాధ్యం కాదు. ఈసారి అయినా అక్కడ జెండా ఎగరేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తుంది. అక్కడ 2 వర్గాలుగా ఉండే నవీన్ నిత్యాలు, ఇటు ఇక్బాల్. సో వాళ్ళకి ఒకరికి టికెట్ ఇస్తే ఇంకొకరు పనిచేయరని ఇక్బాల్ని అక్కడి నుంచి ఇన్ఛార్జిగా తొలగించి నవీన్ నిత్యాలకు కానీ అవకాశం లేకుండా ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు దీపిక అని ఒక కొత్త అభ్యర్థిని తీసుకొని వచ్చారు. అక్కడ అంటే మొత్తం ఆ జిల్లాలకు ఇన్ఛార్జిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు కాబట్టి తాను రాజకీయ వ్యూహాన్ని రచించుకొని దీపికను తీసుకొని వచ్చారు. మరి ఆమె నియోజకవర్గంలో ఎంతవరకు ఈ విభేదాలన్నింటినీ కనుక తొలగిపోయే విధంగా ముందుకెళ్తుంది అన్న విషయం పక్కన పెడితే, మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే ఈ నియోజకవర్గం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. అండ్ బాలకృష్ణ మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళు, తెలుగుదేశం పార్టీలో అసంతృప్తులుగా ఉన్న వాళ్ళ మీద కూడా తాను గురి పెట్టారు అనే సమాచారం రాగానే నందమూరి బాలకృష్ణ హిందూపురంలో వాలిపోయారు. నిన్న ఈరోజు వరుస పెట్టి సమావేశాలు జరుపుతూ ఉన్నారు. ప్రతి మండలానికి ఒక సమావేశం పెట్టారు. అండ్ ఏ మండలానికి సంబంధించిన ఆ నాయకులు మాత్రమే రావాలి, వేరే మండలం వాళ్ళు ఇక్కడికి రాకండి అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఏ నాయకులు ఏ మండలంలో ఉన్న వాళ్ళు ఆ మండలంలో రండి, వేరే వాళ్ళు రాకండి అని. సో అసంతృప్తులుగా ఉన్న వాళ్ళు, బాలకృష్ణ మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళు, వీళ్ళందరినీ కలుపుకొని పోయే విధంగా బాలకృష్ణ అయితే వరుస పెట్టి సమావేశాలు పెడుతూ ఉన్నారు. కాసింత ఈసారి టీడీపీకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది అని కాసింత భయం బాలకృష్ణలో కూడా ఉన్నట్లుంది. సో ఇట్లా బాలకృష్ణ సమావేశం అయిపోగానే క్రిస్మస్ తర్వాత 26, 27 పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వరుసగా హిందూపురంలో పర్యటనలు చేయబోతున్నారు. ఆయన కూడా సమావేశాలు పెట్టబోతూ ఉన్నారు. వెరస మొత్తానికి హిందూపురంలో దశాబ్దాల తర్వాత వేరే పార్టీ, అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి అంటే వేరే పార్టీ జెండా ఎగరాలి దశాబ్దాల తర్వాత అని వైసీపీ, లేదు దశాబ్దాలుగా మనకున్న పట్టు నిలుపుకోవాలని చెప్పి టీడీపీ. అక్కడ బాలకృష్ణ వర్సెస్ పెద్దిరెడ్డి. ఇప్పుడు రాజకీయం అయితే మరికొన్ని రోజుల పాటు రంజుగా ఉండబోతుంది. ఆఫ్ కోర్స్ ఎన్నికలు అయ్యేంత వరకు కూడా ఇది తప్పదు. మరి చూడాలి, మరోసారి టీడీపీ జెండానే కంటిన్యూ అవుతుందా, లేకపోతే ఇప్పుడు 78 ఆ తర్వాత ఇంక ఇప్పుడు వైసీపీ జెండా, అంటే వేరే పార్టీ అంటే ఇప్పుడు వైసీపీ జెండా ఎగురుతుందా అన్న విషయం అయితే చూద్దాం. బట్ ఇంట్రెస్టింగ్, హిందూపురం వాళ్ళు ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి జై కొడుతూ వస్తూ ఉన్నారు. ఎందుకు?